నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికంలో మరో రోడ్డు ప్రమాదము. ప్రెస్ క్లబ్లో కోరుగంటి ప్రెస్ మీట్. పోలీసుల నేర సమీక్ష. 2 మహిళామణులకు ఘన సత్కారము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశించారు. పెండింగ్ కేసులపై సమగ్ర సమీక్ష చేశారు. వేగవంతమైన దర్యాప్తుకు ఆదేశాలనిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు పోలీస్ అధికారుల నేర సమీక్ష సమావేశం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, పోలీస్ సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, పెండింగ్లో ఉన్న పాత కేసులపై సిపి ప్రత్యేక దృష్టి సారించారు. దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం త్వరితగతిన అందేలా న్యాయాధికారులతో సమన్వయం పాటించాలని సూచించారు. దొంగతనాల విచారణ మరియు కేసుల ఛేదనపై సమీక్షిస్తూ నేరస్తులను పట్టుకోవడంలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని చెప్పారు. రికవరీ శాతం పెంచి బాధితులకు వారి సొత్తును తిరిగి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. చోరీలకు పాల్పడే వ్యక్తులపై హిస్టరీ షీటు తెరవాలన్నారు. చోరీలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు, కాలనీలు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కెమెరాల పనితీరును స్టేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కూల్చివేతల కారణంగా నష్టపోయిన వారి పక్షాన ఇక సమరమేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరికం ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ధ్వజం ఎత్తారు. బీఆర్ఎస్ నాయకుడు గోపు ఐలే యాదవ్తో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో ఎమ్మెల్యే అనాలోచిత కూల్చివేతల కారణంగా గత 2 సంవత్సరాలుగా వ్యాపారస్తుల వ్యాపారాలు దెబ్బతిన్నాయని, చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగల్లా అర్ధరాత్రి కూల్చివేతలు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కే సాధ్యమన్నారు. కూల్చివేతల కారణంగా నష్టపోయిన వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలుస్తూ పోరాటాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు అధికార పార్టీకి పాలేర్ల పనిచేస్తున్నారని ఆరోపించారు. బాధితుల గోస తప్పకుండా తగులుతుందని, రానున్న రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్లో మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య, నాయకులు బొడ్డు రవీందర్, మూల విజయారెడ్డి, నడిపెల్లి మురళీధర్రావు, మెతుకు దేవరాజు, అచ్చ వేణు, నీరటి శ్రీనివాస్, తిమోతి, దొమ్మేటి వాసు, తోకల రమేష్, నూతి తిరుపతి, కల్వచర్ల కృష్ణవేణి, గుర్రం పద్మ తదితరులు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన నిలవాలి, కానీ అధికారుల పక్షాన కాదు. ఈరోజు మరి ఒక పేదవానికి నష్టం జరుగుతుంటే ఆ పేదవాని పక్షాన ప్రజాప్రతినిధి అయిన ఇక్కడ ఉన్న శాసనసభ్యులు వాళ్లకు మద్దతుగా నిలబడతారు. ఆ మద్దతుగా నిలవడం పోయి సింగరేణికి తొత్తులై సింగరేణి యొక్క జాగలో దరిదాపు 50 సంవత్సరాల నుంచి నిర్మాణం చేసుకొని మరి పొట్ట కూటు కొరకు వచ్చిన చిన్న చిన్న కార్మిక వ్యాపారస్తులు
మరి ఇక్కడ ఉన్న సింగరేణి కార్మికులకు సేవ చేయడానికి వాళ్ళు చిరు వ్యాపారాలు చేస్తుంటే మరి ఈ జాగా సింగరేణి దాన్ని కూలగొడుతుంటే ప్రజాప్రతినిధులు చూస్తూ ఊరుకుంటారా? నేను శాసనసభ్యులు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు సింగరేణిలో జాగా నిర్మించిన ఏదైతే షాపులు ఉన్నాయో ఏదైనా ఈ యొక్క బాధితులకు మరి స్వచ్ఛందంగా ఫ్రీగా ఇవ్వాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ మరి నష్టపోయిన బాధ్యత పక్షాన ఎత్తుంటది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే మరి ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే రాష్ట్రం సాధించిన పార్టీ. కాబట్టి ఆ రోజు రాష్ట్రం సాధించడంలో ప్రతి ఒక్కరిని మరి ఇన్వాల్వ్ చేసి మరి రాష్ట్రం సాధించిన వాళ్లకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మేము వాళ్ళ పక్షాన నిల్చొని ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. చేస్తున్నదని చెప్పుడుతూ మరి రాత్రిపూట కూలగొట్టుడేంది? ఓల్డ్ అశోక్ కూలగొడితే కాంగ్రెస్ గుండాలు పోయి దాన్ని ఎవరైనా వచ్చి ఎందుకు కూలగొడతారనంటే వాళ్ళను కొడతారు, వాళ్ళ మీద కేసులుండయి, పోలీసు వాళ్ళు వాళ్ళకు ఒత్తాసు పలుకుతారు. అసలు పోలీసులకు ఏం సంబంధం? పోలీసు వాళ్ళు ఎవరు వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే ఆడికి పోతున్నారు. పోలీసులు ఏమన్నా కాంగ్రెస్ లకు పాలేర్లుగా ఉన్నారా? కాంగ్రెస్ వాళ్ళు జీతాలు ఇస్తే ఇది ప్రభుత్వం ఇస్తుండే జీతాలు తీసుకుంటున్నారు కదా. మీరు ఇది ఎక్కడి జరుగుతున్నది? గోదావరికల్లో, ఈ రామగుండంలో నిన్న రాత్రి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని కూలగొడుతున్నారు. కూలగొడితే వాళ్ళని పిలిచి వాళ్ళకు స్టేలు ఉన్నాయని అంటున్నారు, మాకు అనుమతి ఉన్నదని అంటున్నారు. ఎమ్మెల్యే గారు మీరు పిలిచి మాట్లాడాలి కదా, మీకు బాధ్యత లేదా? మిమ్మల్ని ప్రజలు గెలిపించారు కదా. దీని మీద తప్పకుండా మీరే బాధ్యత వహించాలి. ఓల్డ్ అశోక్ను కూలగొట్టిర్రు, దాంట్లో ఏం చేస్తారో చెప్పాలి. ఇలా పోచమ్మ మైదానంలో కూలగొడుతున్నారు, దాన్ని ఏం చేస్తారు? వాళ్లకు నష్టపోయినటువంటి వాళ్లకు పర్మిషన్ లేకుండా కట్టిర్రా? పర్మిషన్ తీసుకొని కట్టిర్రా? వాళ్లకు ఏ విధంగా నష్టం వాళ్లకు చేకూర్చే లాభాన్ని వాళ్లకు ఇబ్బందులు లేకుండా చేస్తారు? వాళ్ళతో కూర్చునబెట్టి మాట్లాడు. ఎందుకు ఇంత దుర్మార్గం? అధికారంలో ఉంటే ఇష్టం ఉన్నట్టు నడుస్తుందని అనుకుంటున్నారా? ఇష్టం ఉన్నట్టు చేస్తా అనుకుంటున్నారా? ఆ 20 మంది వ్యాపారులు గోదావరికని వ్యాపారులు కాదా? వాళ్లకు నష్టం జరిగితే ఈ సమాజానికి నష్టం జరిగినట్టు కాదా? సరే, వ్యాపారులు కావచ్చు, వాళ్ళకి ఇంత ఆశ ఉండవచ్చు, ఎవరో ఒక అయినా భూమి అమ్మితే కొనుక్కోవచ్చు. ఆ భూమికి పర్మిషన్లు ఇచ్చింది కదా, అప్పుడున్న ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ గారి హయాంలో జరిగింది కదా. అప్పుడు మేయర్గా ఉన్నటువంటి కొంకటి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, అప్పుడు మీరు కూడా నాయకత్వంలో ఉన్నారు కదా. మరి ఇదెక్కడి దుర్మార్గము? ఒక మనిషికి నష్టం జరుగుతుంటే చూస్తూ నవ్వుతూ జీవించడం అనేది నిజంగా ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. దీని పాపం తప్పకుండా మీకు తలుగుతుంది. మీరేదో అనుకుంటున్నారు కావచ్చు, అధికారం ఉన్నది కదా, మమ్మల్ని ఎవరేం చేస్తలేరు, ఎవరేం చేయరు అని ఇప్పుడు తాత్కాలికంగా ఆనందంగా ఉండవచ్చు కాక, కానీ దీని మూల్యం తప్పకుండా చెల్లించుకోక తప్పదు. ఎవరికి నష్టం జరిగినా ఆ నష్టాన్ని పూడ్చాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంటుంది. ఎమ్మెల్యే తప్పకుండా వాళ్ళని పిలిచి మాట్లాడి దీనికోసం మీకు కూలగొట్టం, ఇందుకోసం మీకు అనుమతి లేదు ఇది అని చెప్పేసి మాట్లాడేది ఎందుకు అంటే, మీరు చేసేటువంటిది నిజాయితీగా జరిగితే సింగరేణి చేస్తే జిఎం పిలిచి మాట్లాడాలి వాళ్ళతో, మున్సిపాలిటీ అయితే కమిషనర్ పిలిచి మాట్లాడాలి, ఏమైనా చట్టవిరుద్ధంగా జరిగితే సిఐ పిలిచి కౌన్సిలింగ్ చేయాలి, మాట్లాడాలి. ఏం జరుగుతుంది గోదావరికల్లో? గోదావరికన్ని ఏం చేయదలిచారు? గోదావరికన్ని ఏం చేయదలిచారు? దీన్ని ఎట్టి పరిస్థితిలో గోదావరికని సమాజం అంతా కూడా ఇలా ప్రశ్నించాలి. ఈ యొక్క అధికార పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించాలి. ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీని మీద సరి అయినటువంటి సమాధానం చెప్పాలి. మేము మాట్లాడితే మీరోటి వంకర మాట్లాడితే నడవదిగా. మీకు కేసులకైనా దేనికైనా సిద్ధమే. దీనికి మీరు ఏదో మాట్లాడి, ఏదో వ్యంగ్యంగా మాట్లాడి, ఏదో చిలకం చేసి మాట్లాడినట్టు మాట్లాడితే ఊకుంటామని అనుకుంటున్నారు కదా. ఎట్లు ఊకుంటామో ఏందో చూపిస్తాం. చెప్తున్నా, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఎందుకు కూలగొట్టిండ్రు? దాన్ని ఎంత నష్టాన్ని ఈ ప్రభుత్వ పరంగా మీరా ఇస్తున్నారు ఏంది అనేది దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే మీద ఉన్నది. ఎమ్మెల్యే చేయాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ బాధితులను వెంటనే ఇలా పిలుచుకోవాలి, మాట్లాడాలి. మేము ఇలా బాధితులకు అండగా తప్పకుండా నిలబడతాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా ఇలా మాట్లాడబోతున్నాం, వాళ్ళతో మాట్లాడతాం. అసలు జరిగింది ఏంది,
దీని మీద అసలు కోర్టు ఏమంటున్నది, అసలు న్యాయస్థానం ఏమంటున్నది, ఏది కూడా అడుగుతాం. వాళ్లకు ఏం నష్టపోయి భూమి సింగరేణి అయితే సింగరేణి బార్డర్ పెట్టుకోమనండి. బార్డర్ పెట్టుకునేటట్టు మీరు పోలీసు రక్షణ తీసుకోండి. ఏంది అసలు ఒకరికేమో ఇష్టం ఉన్న వాళ్లకు అనుమతులు ఉన్నాయని కట్టుకోమనంటారు. ఏమన్నా ఇదేమన్నా రెడ్డి సమాజం అనుకుంటారా? ఎవరు లేరని అనుకుంటున్నారా? ఇదేమన్నా అడివి అనుకుంటున్నారా? దీని మీద మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని పైన మేము తప్పకుండా కార్యాచరణ తీసుకుంటాం. వాళ్ళకు సంబంధించి న్యాయం చేయాలి. చిరు వ్యాపారస్తులకు ఈ ప్రాంతంలో ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఈ యొక్క సింగరేణి కట్టేటువంటి కట్టడాలను మేము సింగరేణి వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసినాం. ఇప్పటి వరకు సింగరేణి మాట్లాడది, ఇప్పటి వరకు ఎమ్మెల్యే మాట్లాడు. దీని మీద కూడా మేము కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా జిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం. జిఎం తప్పకుండా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సామాజిక గుర్తింపు ప్రతిభతోనే సాధ్యమని పలువురు పేర్కొన్నారు. నాట్య గురు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ జ్యోతి రంగ, ఉద్యమ గాయకురాలు ఈదునూరు పద్మ, పీపుల్ మీడియా న్యూస్ వారి శివంగి ఉమెన్ పవర్ పురస్కారాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ ఇద్దరు గోదావరిఖని ప్రాంత మహిళా మనులకు జేహో మహిళా స్వచ్ఛంద సేవా సంఘం నిర్వహణలో సంఘ కార్యనిర్వాహకురాలు జక్కిని శ్రీలత నేతృత్వంలో అభినందన సత్కారం స్నేహ సాహితీ గ్రంథాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రంగజ్యోతి, ఈదునూరు పద్మల ప్రతిభను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు దామెరి శంకర్, ఏలేశ్వర వెంకటేశ్వర్లు, రాజేష్ శర్మ, దయా నర్సింగ్, బతుకుల రాజన్న, కొమ్ము కుమార్, జనగామ నరసయ్య, కుమార్ పటేల్, విజయ్, సర్వేష్, V6 శంకర్, భూషణ్, రమ, రాజేశ్వరి, దేవ తదితరులు ఉన్నారు. స్వయం ఉపాధి, పొదుపుతో మహిళా అభ్యున్నతి సాధ్యమవుతుందని శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ డైరెక్టర్ కమల అన్నారు. ఈరోజు శివసాయి ఆధ్వర్యంలో అశోక్ నగర్లోని నారాయణ భవన్లో ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ బాధ్యులు బండారి సరిత, దొంత కనకలక్ష్మి, ప్రేమలత, గుండేటి సరిత, పులికంటి సుజాత, సుగుణ, పెనుకొండ స్వాతి, నరిశెట్టి స్వప్న, సంపూర్ణమ్మ తదితరులు ఉన్నారు.
గోదావరిఖని రాజేష్ థియేటర్ సమీపంలో జరిగిన కారు ఘోర ప్రమాద ఘటనను మర్చిపోకముందే ఈరోజు తెల్లవారుజామున స్థానిక శారదానగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా రాజీవ్ రహదారి మీద మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇస్మాయిల్ అనే ఆటో డ్రైవర్ దుర్మరణం చెందాడు. రామగుండం ముబారక్ నగర్ చెందిన ఇస్మాయిల్ ఆ రామగుండం రైల్వే స్టేషన్ నుంచి ఓ ప్రయాణికురాల్ని తన ఆటోలో తీసుకొని గోదావరిఖని బస్ స్టేషన్కు బయలుదేరాడు. డిగ్రీ కళాశాల దగ్గరకు రాగానే వెనుక నుంచి వచ్చిన కారు ఆటోను వేగంగా ఢీకొట్టింది. దీంతో 2 వాహనాలు పల్టీ కొట్టాయి, తల కిందులయ్యాయి. కారులో బెలూన్ ఓపెన్ కావడంతో 3 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇస్మాయిల్ ఆటో నుంచి ఎగిరిపడడంతో తల పగిలి మెదడు బయటపడింది. అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రయాణికురాలు స్వల్పంగా గాయపడింది. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.